హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం కదా. సో పెళ్ళి కూడా మంచిగా దగ్గరుండి కూర్చొని చేపియాలంట. మా అక్క అయితే అలుగుతా అన్నది ఫంక్షన్ హాల్ ముంగట, అక్క వెనకాల స్టేజ్ పైన కూర్చోకపోతే నేనైతే ఎవరితో మాట్లాడా అని చెప్పింది. సో మేమైతే మంచిగా అందరం కలిసి మా ఫ్యామిలీ అందరం మా అక్క వెనకాల కూర్చొని పెళ్ళి అంతా మంచి చూస్తున్నాం అనమాట. అక్క అయితే మంచిగా రెడీ అయిపోయింది, ఒక బుట్ట బొమ్మలాగా రెడీ అయిపోయింది. సో ఇంకా మంచిగా వీడియోస్ కూడా తీసుకుంటున్నాం మేము. ఇదే కరెక్ట్ టైం, అందరు ఉంటారు. మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర తిరుగుతారు. బాయ్స్ అయితే అసలు ఉండరు మా కజిన్స్. సో గర్ల్స్ అందరం కలిసి మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు తాళి కడతారు కదా, అప్పుడు మా మేనమామ అని ఉంటారు కదా, వాళ్ళు అయితే మాకు ఒక్కళ్ళే ఉన్నారు. అందరికి చాలా మంది ఉంటాం మేము కజిన్స్. మా మామయ్య అయితే ఒక్కడే మాకు. సో మామయ్య ఆ తాళి అది ఉంటాయి కదా, కొబ్బరి బొండం అంతా తీసుకొని అందరికి మొక్కిపియాలి కదా, అట్లా చేస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత మా అక్కకి మా బావ తాళి కడతాడు అనమాట. సో మాకు కూడా అక్షంతలు ఇచ్చిరు వేయడానికి. మేము కూడా తీసుకున్నాం అక్షంతలు మా అక్కని ఆశీర్వదించడానికి. సో మా బావకైతే వాళ్ళ అక్క అనుకుంటాము చెప్తుంది 3 ముళ్ళు వేయాలి అని చెప్పేసి. సో ఫైనల్గా మా బావ అయితే మా అక్కకి 3 ముళ్ళు వేసేసిండు. పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా మన రిలేటివ్స్ కూడా వస్తారు కదా పెళ్ళికి, వచ్చేసారు అనమాట వాళ్ళే. ఇంకా ఇదంతా పెళ్ళి అయిపోయాక చాలా ఆకలిస్తుంది మాకైతే. తాళి కట్టిన వెంటనే స్టేజ్ దిగిపోయి తినడానికి వెళ్ళిపోయినాం మేము. మా తమ్ముళ్ళు ఆల్రెడీ తినేస్తున్నారు. గీడు కూడా నాకు తమ్ముడు అవుతాడు, ఆడు ఎంత పెద్ద ఉన్నాడు చూడండి. ఇంకా చికెన్, మటన్ అవన్నీ పెట్టిరనమాట మా అక్క పెళ్ళిలో. అందరం మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. మంచిగా ప్రశాంతంగా తిన్న తర్వాతకి రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాము. సో ఈ పెళ్ళిలో కొరుట్ల ఎమ్మెల్యే ఉంటాడు కదా హరీష్, అతను కూడా వచ్చిండనమాట. సో అతనితోటి మంచిగా మాట్లాడుతున్నా నేను మాట్లాడిన అతనితోటి. ఇంకా ఆల్ ది బెస్ట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను జాబ్ చేస్తున్నా అని చెప్పి అంటున్నాడు. అంత చిన్నగా ఉన్నా కదా చూడ్డానికి. సో ఫోటో కూడా దిగిన గ్యాప్లా. ఇంకా కొన్ని వీడియోస్ అట్లా మంచిగా తీసుకునేసరికి నాకైతే పిచ్చి లేచింది, ఉడకపోస్తుంది. మా మమ్మ అయితే స్ప్రైట్ తెప్పించింది తాగడానికి కోసం అని చెప్పేసి. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయిపోగానే రిలాక్స్ అయిపోయినాం. డ్రెస్ చేంజ్ చేసేసుకొని మంచి కంఫర్ట్ డ్రెస్ వేసుకొని ఇంకా పెళ్లి కూతురు అయితే పెళ్ళి అయిపోయిన వెంటనే తినడానికి వెళ్ళింది. సో మా మమ్మ అయితే ఇక్కడ కట్నం రాపియడానికి వచ్చింది. నేనైతే సోంపు తీసుకొని తినడానికి అయితే వచ్చిన, కట్నం కోసం అయితే రాలే. అండ్ ఇక్కడ బయటికి రాగానే మా మమ్మీ వాళ్ళు ఐస్ క్రీమ్ అని అంటే కొనిస్తున్నా. అవి కూడా కావాలంటే అతను కూడా కొనిస్తున్నా. ఇంకా నేను చాలా డేస్ అవుతుంది చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఐస్ క్రీమ్, చూడంగానే కొంచెం మంచిగా అనిపించింది, తినాలనిపించింది. ఇంకా తిన్నా. ఈ అక్క అయితే తినేసి వచ్చేసింది అనమాట. రిలాక్స్ అయిపోయింది తిన్న తర్వాత. ఇంకా అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.